ఈరోజు ఆంధ్ర స్పెషల్ గోంగూర పప్పు చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కందిపప్పు తీసుకొని వాటర్ వేసుకొని ఒకసారి ఇలా కడిగేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకొని మరలా వాటర్ వేసి మరలా కడిగేసుకుందాం. ఇలా 2 సార్లు కడిగేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో 4 పచ్చిమిర్చి, 1 టమాటాని ఇవి కూడా కడిగి సన్నగా కట్ చేసుకుందాం. ఇవి ఈ పప్పులో వేసేసుకుందాం. గోంగూర ఒక చిన్న కట్ట తీసుకున్నాను. ఇది వాటర్లో వేసి దీన్ని కూడా ఉప్పు వేసి కడిగి పక్కన ఉంచుకుందాం. ఉప్పు వేయడం వల్ల మనకి కనపడకుండా క్రిములు ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా పోతాయి. ఇప్పుడు దీన్ని పక్క తీసేసుకొని మరలా రెండోసారి కూడా మంచి వాటర్లో కడిగేసుకుందాం. ఈ గోంగూరనంతా వాటర్ వంపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోనే 1 స్పూను కారం వేసుకొని 1 అర స్పూను నూనె వేసి తగినంత వాటర్ వేసేసుకొని పసుపు వేసుకొని మనం కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 1 విజిల్ రానిద్దాము. లో ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానిద్దాం. పక్కన పోపు పెట్టేసుకుందాం. కడాయి హీట్ అయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని ఎండుమిర్చి, 1 చిన్న ఉల్లిపాయ ఇలా కట్ చేసుకుందాం. చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని వేపేసుకుందాం. చాలామంది పోపు వేయరండి. చూడండి, ఫస్ట్ విజిల్ వచ్చేసింది కదా. సిమ్లో ఇంకా 2 విజిల్స్ రానిద్దాం. పోపు వేయరు గోంగూర పప్పులో, కానీ నాకైతే అలవాటు పోపుతో తినడం చిన్నప్పటి నుంచి. చాలా బాగుంటుందండి ఇలా పోపు వేస్తే. ఒకసారి ఇలా ట్రై చేయండి. పప్పు గోంగూర మెదిగిపోయినాయి కదా, వీటిని పప్పు గుత్తితో మెదిపేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు వేసుకొని దీన్ని ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని పోపులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఉంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు కూడా వేయాల్సిన అవసరం లేదు, గోంగూర పులుపుగా ఉంటుంది కాబట్టి. గోంగూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. రక్తహీనతని పోగొడుతుంది. టేస్టీగా ఉంటుంది. ఆకుకూర కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.